ఓకే. ఈ వీడియోలో నేనేం చెప్తానంటే ఇఫ్ ఎల్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఏ విధంగా కండిషనల్ రెండరింగ్ చేయాలి అనేది ఒక కాంపోనెంట్ రాద్దాం. ఓకే, ఇఫ్ ఎల్స్ అంటే మీకు అందరికీ తెలుసు కదా. ఎలా అంటే ఇఫ్ అనేది ఉంటుంది, ఇక్కడ స్టేట్మెంట్ కండిషన్ ఉంటుంది, వీళ్ళు రెండర్ అవుతుంది. ఎల్స్ అయితే ఇంకోటి రెండర్ అవుతుంది. అంటే ఏంటి? ఇఫ్ కండిషన్ లో ఈ కండిషన్ సాటిస్ఫై అయితే ఒక ఒక కాంపోనెంట్ రెండర్ చేయాలనుకుంటున్నాను. ఇంకొక కాంపోనెంట్ ఎల్స్ లో చేయాలనుకుంటున్నాను. అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది ఇప్పుడు చెప్తాం. ఒక సింపుల్ కాంపోనెంట్ రాద్దాం. ఆ కాంపోనెంట్ యూజ్ చేసి మనం ఇఫ్ ఎల్స్ రాసి ఏ విధంగా లోడ్ చేద్దాం చూద్దాం. సో కాంపోనెంట్ ని ఫంక్షన్ కాంపోనెంట్ ఈ విధంగా రాస్తాం. ఓకే, ఆ పేరు రాస్తాను ఇఫ్ ఎల్స్ రెండరింగ్ అని నేనే అంటే మన కాంపోనెంట్ పేరు ఇలా రాస్తాను. ఇఫ్ ఎల్స్ రెండరింగ్, ఇఫ్ ఎల్స్ రెండరింగ్, ఇఫ్ ఎల్స్ కండిషన్ రెండరింగ్ కాంపోనెంట్ అని రాస్తా. నేనే రాస్తా. ఏంటంటే ఈ కాంపోనెంట్ నేను ఈ ప్రాప్స్ ద్వారా నేను ప్రాప్స్ కూడా పంపిస్తాను. ప్రాప్స్ ద్వారా నాకు ఒక కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ ప్రకారం ఇక్కడ నేను చెక్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ప్రాప్స్ లో నేను ఏం రావాలనుకుంటే నాకు ప్రాప్స్ లో ఒక ఈజ్ లాగ్డ్ ఇన్ అని ఒక ప్రాప్స్ అని ఒక ఒక వేరియబుల్ నేను పంపిస్తాను ప్రాప్స్ లో. ఓకే, సో ఇక్కడ ఇది ఒక బులెన్ అనుకో, బులెన్ అనుకోండి. అంటే ఇప్పుడు నేను రిటర్న్ ఈ కాంపోనెంట్ కి వాల్యూ రిటర్న్ చేయాలి కదా. ఎలా రిటర్న్ చేస్తాను అనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఎక్కడ రాస్తానంటే ఇఫ్ ఇఫ్ ఇప్పుడు లాగిన్ అయితే, ఇఫ్ లాగిన్ అయితే ఒక కాంపోనెంట్ రెండర్ అవ్వాలి. లేదు అంటే ఇంకొక కాంపోనెంట్ రెండర్ అవ్వాలి. అర్థమైందా? ఏం రెండర్ అవ్వాలి ఇక్కడ? నాకు లాగిన్ అయితే నాకు ఒక ఇన్ఫర్మేషన్ అంటే లాగిన్ ట్రూ అయితే, అంటే నేను ఈ కాంపోనెంట్ రెండర్ చేసినప్పుడు ప్రాప్స్ ద్వారా వాల్యూ పంపిస్తాను. ఈ ప్రాప్స్ ద్వారా నేను ఎలా పంపిస్తాను? ఇదర్ ట్రూ, ఈ కాంపోనెంట్ నేను రెండర్ చేసినప్పుడు ఇదర్ ట్రూ ఆర్ ఫాల్స్ అని పంపిస్తాను అనుకోండి. అంటే ట్రూ వస్తే ఇది రెండర్ అవ్వాలి, ఫాల్స్ వస్తే ఇది రెండర్ అవ్వాలి. అసలు ఏం రెండర్ అవ్వాలి అనేది ఇక్కడ చూద్దాం. ఏం రెండర్ అవ్వాలంటే డివ్ ట్యాగ్. ఓకే, ఈ డివ్ ట్యాగ్ లో ఏదో వెల్కమ్ యూజర్. ఓకే, సో ప్లీజ్ యు ఆర్ లాగ్డ్ ఇన్ అంటే అప్లికేషన్ అనేది లాగ్డ్ ఇన్ అంటే ఇప్పుడు మనం ట్రూ వాల్యూ పాస్ చేస్తే ఇది అవుట్పుట్ కనిపించాలి. లేదు అంటే, లేదు అంటే రిటర్న్ చేసి వెల్కమ్ గెస్ట్ యువర్, 1 సెకండ్, వెల్కమ్ రాద్దాం, మనమే రాద్దాం. సేమ్ కాంపోజ్ చేద్దాం, బట్ మెసేజ్ మారుద్దాం. Hmm? ఒక మెసేజ్ ని మారుద్దాం. సో వెల్కమ్ యూజర్, ప్లీజ్ లాగిన్ ఇంటూ అప్లికేషన్ అని చెప్దాం. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి ఇష్యూ? ఓకే, ఓకే, ఇప్పుడు ఏంటి? నేను ఒక కాంపోనెంట్ రాశాను. ఇఫ్ ఎల్స్ కండిషన్ రెండర్ చేసి ఏ విధంగా రెండర్ చేస్తా అంటే నేను ప్రాప్స్ ద్వారా ఒకవేళ ట్రూ ఆర్ ఫాల్స్ పంపిస్తాను. ఇఫ్ ట్రూ అయితే నాకు ఇది అవుట్పుట్ కనిపించాలి, ఫాల్స్ అయితే ఇది అవుట్పుట్ కనిపించాలి. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్. ఈ కాంపోనెంట్ ని నేను వేరే దగ్గర యూజ్ చేయాలంటే ఏం చేయాలి? ఎక్స్పోర్ట్ చేయాలి. ఎక్స్పోర్ట్ డిఫాల్ట్ ఇఫ్ ఎల్స్ రెండరింగ్ అనే కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ నేను ఇండెక్స్ డాట్ జేఎస్ లో ఇక్కడ యూజ్ చేద్దాం. ఓకే, లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజ్ చేద్దాం. యూజ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ చేస్తే ఏంటి రెండరింగ్? ఈ కాంపోనెంట్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. చేసుకున్న తర్వాత ఈ కాంపోనెంట్ ఇక్కడ లోడ్ చేయాలి కదా. లోడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇఫ్ ఎల్స్ రెండరింగ్ అని కాంపోనెంట్ లోడ్ చేసా. ఏమొచ్చింది? వెల్కమ్ యూజర్ ప్లీజ్ లాగిన్ టు అప్లికేషన్. అంటే ఏంటి? నేను ఏ ప్రాప్స్ పంపించలే, అంటే డిఫాల్ట్ గా ఫాల్స్ వెళ్ళిపోయింది అనమాట. నేను ఏది పంపించలేదు కాబట్టి డైరెక్ట్ గా ఇది రెండర్ అయింది. ఇప్పుడు నేను రెండర్ లో ఇక్కడ నేను పంపిస్తాను. ఏంటి ప్రాప్స్ ఎలా పంపిస్తానంటే ఈజ్ వాట్ ఈస్ ద కీ ఆఫ్ ది, ఓకే ఏముంది? ఈజ్ లాగ్డ్ ఇన్ అనేది కీ కదా. ఈ కీని నేను ఇండెక్స్ డాట్ జేఎస్ లో ఇలా పంపిస్తాను. అలా ఎలా పంపిస్తాను? ట్రూ పంపిస్తాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ పంపించాను. ట్రూ పంపిస్తే ఏమైంది ఇక్కడ? వెల్కమ్ యూజర్, యు ఆర్ లాగ్డ్ ఇన్. ఓకే, ఫాల్స్ పంపిస్తే ఏమైంది? ఫాల్స్, ఫాల్స్ పంపిస్తే ఏమైంది? చూడండి, ఇక్కడ ఫాల్స్ పంపిస్తే వెల్కమ్ యూజర్ ప్లీజ్ లాగిన్ టు యువర్ అప్లికేషన్. అర్థమైందా? అంటే బేస్డ్ ఆన్ కండిషన్ ప్రకారం ఇక్కడ కాంపోనెంట్ అనేది రెండర్ అయ్యింది. అర్థమైందా? బేస్డ్ ఆన్ అంటే నేను ఈ కాంపోనెంట్ ని రెండర్ చేసేటప్పుడు ప్రాప్స్ ద్వారా వాల్యూ పంపిస్తున్నాను. ఏ వాల్యూ పంపిస్తున్నాను? ఈజ్ లాగిన్ అనే కీలో
ట్రూ ఫాల్స్ పంపిస్తాం. ఇప్పుడు చూడండి, ట్రూ పంపిస్తే ఒక అవుట్పుట్ వచ్చింది, ఫాల్స్ పంపిస్తే ఒక అవుట్పుట్ వచ్చింది. ఇది ఇది ఈ విధంగా మనం ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి మన కాంపోనెంట్ ని రెండర్ చేస్తాం. మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేస్తాం అంటే టెర్నరీ ఆపరేటర్ యూజ్ చేసి ఏ విధంగా రెండర్ చేస్తాం అనేది చెప్పుకుందాం.